ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించారు. అలాగే రేపు జరగబోయే కేబినెట్ భేటీపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించారు. అలాగే రేపు జరగబోయే కేబినెట్ భేటీపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ఇన్లో అందిస్తారు. సాంబశివరావు. రామారావు, మొత్తంగా చూసుకోవచ్చు సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అది కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యంగా కీలక అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కీలక అంశాలపై కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఉన్నటువంటి 630 టన్నుల రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పట్టుకున్న విషయం తెలిసింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత సంచలనంగా మారిందో తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో రేషన్ మాఫియాని అరికట్టడానికి ప్రధానంగా కూడా దానిపై ప్రత్యేక చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దానిపై పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కాకినాడ పోర్టు దాకా రైస్ వెళ్ళాయంటే ఇక్కడ నుంచి మరి నియోజకవర్గ స్థాయి నుంచి కూడా రైస్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే నియోజకవర్గ స్థాయిలో ఈ రేషన్ మాఫియా జరుగుతుందో అక్కడ కూడా అరికట్టాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా అరికట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, వాటిని నిర్మూలించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వాటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక కీలక అంశం రాజ్యసభ సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం, అందులో 2 టీడీపీకి రావడం, మరొకరు ప్రస్తుతం వేరే పార్టీలో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఖాళీ అనేటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా దానిపై ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలిసింది. ఆ అంశాన్ని కూడా ఈ రోజు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిస్కస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రాజ్యసభ సీట్లు ఎప్పటికీ ఒక టీడీపీకి ఖరారైనటువంటి నేపథ్యంలో మరొకటి జనసేనకి, అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన కీలక నేత అయినటువంటి నాగబాబుకి ఇవ్వాలని చెప్పేసి కూడా దీంట్లో కీలకంగా చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కేబినెట్, ఎందుకంటే రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ లో కీలకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేంద్రాన్ని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, అదే ముఖ్యంగా టూరిజం కావచ్చు, ఎర్రచంద్రం, ఇటువంటి అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంలో చర్చించారు. ప్రధాన కలిసి ఆ అంశాలు కూడా ఈ రోజు చంద్రబాబుతో చర్చించి రేపు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వ్యవహారంలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి కొంతమందిని పై కేసులు కూడా పెట్టారు. ఒక రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమౌళి ఇట్లాంటి వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాటిపై కూడా అనుసరించాల్సినటువంటి విధి విధానాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కీలక అంశాలు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పూర్తి స్థాయిలో కూడా చర్చించారు. సుమారుగా 2 గంటల పాటు ఈ యొక్క భేటీ అయితే కొనసాగింది. ఇద్దరు కలిసి కూడా రాష్ట్రంలో జరగాల్సిన పరిస్థితులు, ఇక భవిష్యత్తులో సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు, భవిష్యత్తులో పరిణామాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా సమాచారం. అయితే ఈ అంశాలన్నీ కూడా మరి కొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ తెలియపరిచే అవకాశం అయితే కనపడతాం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.